మార్నింగ్ పేషెంట్ పొద్దున్నే 7:30 ఆ టైంలో నాకు కాల్ చేస్తారు. డాక్టర్ గారు, నాకు సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉంది, నేను హాస్పిటల్కి వస్తున్నాను అని. సరే, ఇమీడియట్గానే ఎంటీ స్టమక్తో రమ్మడం జరుగుతుంది. పేషెంట్ వచ్చాక వాళ్ళు దేనిని గ్యాస్ ట్రబుల్ అనుకుంటున్నారు అంటే, వాళ్ళ పదంలో పొట్టలో గ్యాస్ పట్టేసింది, చెస్ట్లో గ్యాస్ పట్టేసింది, తలలో కూడా గ్యాస్ పట్టేసింది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను అందరికీ చెక్ తీసుకొని, ఎవరికి ఎక్కువ తేపులు వస్తున్నా, సరిగా అరుగుదల లేకపోయినా, అపానవాయువు వస్తున్నా, వాటన్నిటినీ గ్యాస్ట్రిక్ సమస్యలని అనుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న సమాజంలో మనం తినే ఆహారంలో స్పైసెస్ కానీ మసాలా కానీ చాలా చేంజ్ అయింది. మన అమ్మమ్మలు చిన్నప్పుడు మనకి ఆహారం చేసి పెట్టేటప్పుడు వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ చాలా సింప్లిఫైడ్గా ఉండేవి, ఇంట్లో దొరికే ఉండేవి. ఇప్పుడు వాడేవన్నీ మనం అంగట్లో కొనుక్కొచ్చి ప్యాకెట్ చించి వేయాల్సి వస్తుంది. ప్రతి దాంట్లోనూ మసాలానే, ప్రతి దాంట్లోనూ స్పైసెసే. ఈ స్పైసెస్ మసాలాలు పెంచి నా పొట్ట మాత్రం ముందులాగే పనిచేయాలంటే ఎలా కుదురుతుంది? మీరే కారం వేసి కానీ మంట కొట్టకూడదు అంటున్నారు. అది చాలా వరకు తప్పు. మనం ఆహార నియమాలను మార్చకుండా మన గ్యాస్ట్రిక్ సమస్యల్ని మార్చుకునే అవకాశమే లేదు. దయచేసి మీరు తీసుకునే ఆహారాన్ని సమతులంగా ఉండేలా చూసుకొని నాన్ స్పైసీ డైట్స్ అండ్ ఎక్కువ మసాలా లేని ఆహార పదార్థాలని సమయానికి అనుగుణంగా తీసుకోవడం వల్ల మీరు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మేజర్ సమస్యల నుంచి బయటికి రావచ్చు. థ్యాంక్ యూ.